ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది వచ్చేసి 4 మెగాపిక్సెల్ సోలార్ కెమెరాతో రికార్డ్ అయిన వీడియో అనమాట. సో ఇది కూడా ఇప్పుడు ఆ ట్రాకింగ్ ఏదైతే చేస్తుందో ఇది వచ్చేసి మోషన్ ట్రాకింగ్లో ట్రాకింగ్ అవుతుంది. సో మనం మ్యాన్యువల్గా ట్రాకింగ్ చేసింది అయితే కాదు ఇది. సో మీరు వచ్చి స్కూటీ వెళ్తే స్కూటీని ట్రాకింగ్ చేసింది. అలాగే ఇక్కడ ఒక మనిషి వస్తుంటే ఆ మనిషి కూడా ట్రాకింగ్ చేస్తుంది చూడవచ్చు. సో ఆ మనిషి నెక్స్ట్ ఇంకో మనిషి ఫ్రేమ్లోకి రాగానే మళ్ళీ ఇంకో మనిషిని ట్రాక్ చేస్తుంది. సో దీని వచ్చేసి మోషన్ ట్రాకింగ్ అంటాము. సో మనమైతే ఇప్పుడు ఈ కెమెరా అనేది ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఎక్కడ చేసాము ఏందన్నది ఇప్పుడు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు మనమైతే హైదరాబాద్ నుంచి అయితే నేను బయలుదేరి ఆల్రెడీ దౌలతాబాద్ అయితే క్రాస్ చేసినమాట. సో ఇప్పుడు నా ముంగడ పోతున్న కారు ఉంది కదా, సో కస్టమర్ వచ్చేసి దౌలతాబాద్ నుంచి అయితే నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో నేను పటాన్చెరు నుంచి దౌలతాబాద్ దాకా అయితే లొకేషన్ పంపిస్తే అక్కడికి వచ్చిన. సో అక్కడ నుంచి అయితే నన్ను రిసీవ్ చేసుకొని నా ముందు వాళ్ళు వెళ్తున్నారు. సో బైక్ పైన నేను మా టెక్నీషియన్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము వాళ్ళ లొకేషన్కి. సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో కెమెరా కూడా అన్బాక్సింగ్ చేసాము. సో కస్టమర్కి అయితే క్లియర్గా చూపించాము. సో వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి మీకు వీడియో తీసి పెడదామని చెప్పేసి నేను ఒకసారి వీడియో తీస్తున్నాను. సో ఇది కస్టమర్ వచ్చేసి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ల్యాండ్ ఉందని చెప్పేసి అయితే మనం ఇక్కడ పిలిచారు. సో మన కోసం వాళ్ళు కూడా వచ్చారన్నమాట కార్లో. సో మొబైల్లో కాన్ఫిగరేషన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ సార్ మొబైల్ అయితే చేశాను. బట్ సార్ మొబైల్లో ఇష్యూ ఉండడం వల్ల ఇష్యూ మీన్స్ అంటే సార్ది మొబైల్ వచ్చేసి బయట కంట్రీ నుంచి తెచ్చిన మొబైల్ అనమాట. సో ఇక్కడ ఏ యాప్ అనేది అందులో సపోర్ట్ చేయట్లేదు. సో ఇట్లా 70 వరకు లోడ్ అయితే ఆగిపోతుంది. ఇదే ల్యాండ్ నుంచి మనం కెమెరా పెట్టినాము అదే ఫోన్కి అనమాట. సో సార్ మొబైల్కి ఇంకా అది ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అని చెప్పేసి అయితే నెక్స్ట్ నా మొబైల్ అయితే ట్రై చేశాను. సో ఇట్లా ఎర్రర్ వస్తుంది సార్ మొబైల్లో. సో నా మొబైల్ అయితే ఇమీడియట్గా ఇట్లా 100% కంప్లీట్ అయిపోయి నెట్వర్క్ అనేది కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ చేసేసినాము. సో కింద సార్ వాళ్ళే పట్టుకున్నారు. సో పక్కన కూడా తీసుకొచ్చారు. సో మనకి ఇప్పుడు కెమెరా ఏంటంటే ఈ లొకేషన్స్ అన్నీ కూడా కనిపించడానికి ఓన్లీ ఇక్కడ మీకు ఏదైతే ప్లేన్గా కనిపిస్తుందో ఆ పొలం కనిపించడానికి అంటే ఫ్లాట్ బిట్ అనమాట. మెయిన్ రోడ్ పక్కనే ఉంది ఇది. సో సార్ వాళ్ళ ల్యాడర్ అని అరేంజ్ చేశారు మనకి అక్కడ. సో మా టెక్నీషియన్ పైకి ఎక్కితే కెమెరా పెట్టేసిండు. సో ఫస్ట్ సోలార్ ప్లేట్ పెట్టుకుంటాము. సో ఎటైతే ఎండ పడుతుందో మనకు ప్రాపర్గా ఆ సైడ్లో మనం సోలార్ ప్లేట్ పెట్టుకొని మన కెమెరా డైరెక్షన్ ఏ సైడ్ అయితే కావాలో ఆ సైడ్లో మనం ఏదైతే కెమెరా అయితే పెట్టుకుంటాము. సో అది టైట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అంటే చాలా హార్డ్ ఉంటుంది అన్నమాట టైట్ చేయడానికి అది. సో చాలా హైట్లో కూడా పెడుతున్నాం ఇది. ఆల్మోస్ట్ మనం 15 ఫీట్ల హైట్లో పెట్టాము అది. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అంటే ఎలా ఉంటుంది వ్యూ అన్నది ఒకసారి చూడడానికి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో కెమెరా పెట్టేసినాము. సో ఎవరైనా పొలంలోకి వస్తే ఇలా కనిపిస్తుంది పైకి వెళ్ళి. సో అంత హైట్లో ఆల్మోస్ట్ మొత్తం టాప్ ఎడ్జ్లో మనం కెమెరా అయితే పెట్టేసినాము. ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఇలాంటి సోలార్ కెమెరాస్ కానివ్వండి ఇంకేదైనా కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీరు ఈ కెమెరా ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా కొని ఉంటే కనుక ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు నేను సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఆల్రెడీ చాలామంది కస్టమర్ అయితే కాల్ చేస్తున్నారు. సో కొంతమంది లిఫ్ట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం లిఫ్ట్ చేసిన అందరికీ అయితే నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన వీడియో. సో మీకు స్టార్టింగ్లో కొంచెం వీడియో పెట్టాను. సో అవుట్పుట్ అనే వీడియో చూపిస్తున్నాను. సో కెమెరా అంటే వన్స్ ఒకసారి లొకేషన్ అంటే పర్సన్ ట్రాకింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ లొకేషన్కి అయితే వెళ్ళి అట్లా మళ్ళీ స్టేబుల్గా ఆగిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.